భగవంతుడే సత్యము, భగవంతుడే సర్వం, భగవదానుభూతియే మన జీవిత లక్ష్యం. ప్రేమ ద్వారా భగవానునితో ఐక్యమకుటయే జీవిత గమ్యము. త్యాగ జీవనమే ప్రేమ మార్గము. అది సురక్షిత మార్గము, సున్నిత మార్గము. భేదభావాలనే కఠినమైన రాళ్ళు తగలవు, అజ్ఞాన కంటకాలు గురుచుకోవు. నడచి చూడు, చూసి నడవు. నడతయే నాణ్యతను కల్పిస్తుంది, నాణ్యతయే నవ్యతను అందిస్తుంది. బ్రతుకు సవ్యంగా సాగుతుంది, సత్యదేవుని సమీపిస్తుంది. స్వామి సుందరి చైతన్యానంద. 105. చేత కాలేదని చింతించకు, చేయూత నిమ్మని పరమాత్మను ప్రార్థించు. వేదనలకు స్వస్తి చెప్పు, బ్రతుకును నివేదనగా మార్చుకో. 106. కాలాన్ని వాడుకోవాలే గాని కాలంతో ఆడుకోకూడదు, వాడుకలోనే ఉంది వేడుక. 107. కొందరు తిడుతూ పెడుతుంటారు, కొందరు పెడుతూ తిడుతుంటారు. ప్రేమ లేని కానుకలు ఎవరికీ రుచించవు, ప్రేమయే నిజమైన కానుక. 108. చిత్రకారుడు వికృతంగా కనిపించే దారుణమైన బొమ్మను గీశాడు. చాలా ఘోరంగా ఉంది. ఉండని, ఏమైంది? అది బొమ్మేనని నీకు తెలుసు, అనిత్యమని తెలుసు. బొమ్మ భయంకరంగా ఉన్న చిత్రకారుని కౌశల్యానికి మనం ముక్తులవుతున్నాం. 109. దోమలు లేని చోట ప్రశాంతంగా నిద్రించవచ్చు, దొంగలు లేని చోట హాయిగా జీవించవచ్చు. దోషాలు లేకపోతే ప్రతి హృదయము పాల సముద్రమే, ప్రతి వ్యక్తి శాంతాకారమే. 110. కోరికలు కదలనంత వరకు అందరూ భాగ్యవంతులే, కోరికలు కదిలిన క్షణాన అందరూ బిచ్చగాళ్లే. సంపదలున్నవారు ఎందుకని సంపన్నంగా జీవించలేకపోతున్నారు? వారికి డబ్బు ఉంది, బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఖాతాలున్నాయి, అన్నీ ఉన్నాయి. వాటితో పాటు కోరికలు ఉన్నాయి. 111. చెట్లను పెంచేది ఎరువు, శిష్యుల్ని పెంచేది గురువు. అవని లోపలే ఎరువు, అవలోకిస్తేనే గురువు. 112. క్షణంలో గండం, నిమిషంలో మరణం. ఇది ప్రపంచంలో చదరంగం. క్షణం కూడా వృధా కాకుండా కాలాన్ని వినియోగించుకోవడమే తక్షణ కర్తవ్యం. 113. అందరినీ ప్రేమించు, ప్రేమించలేని నిర్భాగ్యులను క్షమించు. నీవెవరిని బాధించకు, బాధించే వారి వలలో పడకు. మిత్రత్వము దైవ లక్షణము, శత్రుత్వము అసుర జీవనము. 114. రెండున్న చోట తప్పవు గండాలు, అవే బ్రతుకులో సుడిగుండాలు. 115. తండ్రి, నా పాపాలు కష్టాల్ని అందిస్తే నీ కృప కన్నీళ్లను ప్రసాదిస్తుంది. కష్టాల్ని తలుచుకొని దుఃఖించడం కన్నా కన్నీళ్లతో నీ పాదాలను కడిగి తృప్తి చెందే భాగ్యం కలిగినందుకు పొంగిపోతున్నాను. కన్నీళ్లున్నది ఇందుకేనని ఇప్పుడే తెలిసింది. 116. చెత్తను కుండీలో పారవేసినట్లు దేహాన్ని ఒకనాడు శ్మశానంలో విసిరివేయాలి. దేనికి అహంకారం, దేనిపై మమకారం? 117. విత్తనం ఏదైతే చెట్టు అదే వస్తుంది. మనసు దేనిని ఆలోచిస్తుందో మనిషి అలాగే తయారవుతాడు. ధ్వనిని బట్టే ప్రతిధ్వని. 118. ఇతరులు ఎలా ఉండాలని భావిస్తున్నావో నీవు అలా ఉన్నావా? నీవు సుఖపడు, ఆ సుఖం ఇతరులకు కూడా ఉండాలని భావించు. నీ దుఃఖాన్ని ఇతరులు పంచుకోవాలి, మరి వారి దుఃఖాన్ని నీవు పంచుకోగలవా? నీ నుండి ఏది కదులుతుందో అదే నీకు కలుగుతుంది. పట్టుదలతో జీవించు, పట్టు విడుపులు తెలిసి చరించు. 119. పంటనంటి ఉన్న కలుపు పంటనే పాడు చేస్తుంది. మనస్సులోని ద్వేషం మనిషి మనుగడనే పాడు చేస్తుంది. 120. దీపాలన్నిటిలో చమురు ఉన్నట్లు భక్తులందరిలో భక్తి ఉంటుంది. దీపాలలోని ఒత్తులలో తేడాలున్నట్లు భక్తులలోని శ్రద్ధలో వ్యత్యాసాలు ఉంటాయి. భక్తి ఉన్న వారందరూ భగవంతుని ఆరాధిస్తారు, కానీ భక్తితో పాటు శ్రద్ధ కలిగిన వారు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. 121. కాశీకి వెళ్ళటం మంచిదే, కానీ చంకన పిల్లిని ఉంచుకోవడం అంత మంచిది కాదు. కాశీకి వెళ్ళటానికి పిల్లి అంతరాయం కాదు, కానీ విశ్వనాథుని దర్శించాలంటే గొప్ప అవరోధమే. 122. నీకు అన్నీ తెలుసు, పాపం నిన్ను గురించి మాత్రమే నీకు తెలియదు. అంతే, ఇప్పటికీ అంతే, బ్రతుకంతా అంతే. అయితే ఇక జీవితంలో మిగిలేది చింతే. 123. దూరపు కొండలు నునుపుగా ఉంటాయి, సమీపిస్తే అన్ని రాళ్ల గుట్టలే, చెట్ల గుంపులే. కొందరు దూరంగా ఉండి ఆకర్షిస్తారు, దగ్గరే ప్రాణాలు పిండుతారు. 124. కడలి స్నానానికి కెరటాలు అడ్డురావు, స్ఫూర్తితో జీవించేందుకు కష్టాలు అడ్డు నిలవవు.
అర్థం చేసుకునే నేర్పుంటే జీవన నౌకకు తెడ్డులా సహకరిస్తాయి, గడ్డును తొలగిస్తాయి, ఒడ్డుకు నడిపిస్తాయి. 125. సంగీతం నేర్చుకున్నాము దేనికి? రాగాలాపన చేసేందుకే కదా, చక్కగా పాడుకునేందుకే కదా. వ్యక్తంగాని మూగస్వరాలు ఎవరిని తృప్తిపరుస్తాయి? 126. గతం గతః, గతం గతించింది అంటూ ఉంటారు. ఇది నిజమా? ఇదే వాస్తవమైతే బ్రతుకు పూలబాటి అయి నిలుస్తుంది. గతం గతించలేదు, అది పొయ్యిలో పడి కాలిపోలేదు, నుయ్యిలో పడి మునిగిపోలేదు. మనస్సులో ఊరేగుతూనే ఉంది, బుద్ధిలో తేలుతూనే ఉంది. క్రొత్త చింతకాయలొచ్చినా పాత పచ్చడే ఊరేగుతోంది. ఎన్నో పుస్తకాలు చదివాము, ప్రవచనాలు ఆలకించాము, మరెన్నో సాధనలు నేర్చుకున్నాము. దేనికి ఇవన్నీ? ఆచరించేటందుకే కదా. ఆచరణ లేని జీవికి అనుభవం ఎలా ప్రాప్తిస్తుంది? చలనం లేని బ్రతుకు మిగిలేది మరణమే. 127. నీ వద్దకు వచ్చేవారెవరైనా కృష్ణుడే, నీవు వెళ్ళే చోటు ఏదైనా బృందావనమే. ధ్యానం అంటే ఏదో కాదు, ప్రేమను కురిపించే నిర్మల దృష్టియే. 128. బట్టలు 100 జతలున్నా మనిషి ధరించేది జత బట్టలే. 10 బస్తాల బియ్యం ఇంట్లో ఉన్నా పూటకు కావలసిందే పొట్టకు 10 పిడికిళ్లే. 10 భవనాలుండొచ్చు, కానీ మనిషి వసించేది ఒక్క భవనంలోనే. వెండి కంచాలు దండిగా పడి ఉన్నా తినవలసింది ఒక్క పాత్రలోనే. పడకలు 10 ఉన్నాయి, కానీ పడుకునేది ఒక్కదానిపైనే, అది కూడా కొంత స్థలంలోనే. ఈ మాత్రానికి క్షణక్షణము ధన జపమే. 129. మతి చెప్పినట్లు ఊగేవాడు మనిషి, శృతి చెప్పినట్లు సాగేవాడు మహర్షి. మతికి ఒక నియతి అంటూ ఉండదు, అంతా లేడి పరుగే, చివరికి అంతా కనుమరుగే. 130. ఆపదలు అభివృద్ధికి పునాదులు, బాధలే బ్రతుకును తీర్చిదిద్దే బోధలు, నేటి వెతలే భవిష్యత్తులో వెలుగుల తోరణాలు. ప్రతికూల పరిస్థితులను కూడా అవగాహనతో అనుకూలంగా మార్చుకునేవారే ధన్యజీవులు. 131. చేదు పూల నుండి తీయని తేనెను తేనెటీగలాగా మంచిని గాలించి పట్టుకోవాలి, బుద్ధిలో స్థిరంగా పెట్టుకోవాలి. అప్పుడే జీవితానికి అందం, జీవికి మకరందం. 132. గురువు నీ ముందు వ్యక్తిగా లేడు, విషయం ఉన్నాడు, తత్వంగా ఉన్నాడు. నీ ముందు గురువు ఉన్నది, నువ్వు అతన్ని నీలో పోల్చుకొని అర్థం చేసుకునేందుకు కాదు, అతడి బోధను గ్రహించి ప్రమాణాన్ని స్వీకరించి నీవు అతడి కన్నా భిన్నమైన వాడివి కాదని తెలుసుకునేందుకే. 133. చూడు నాయన, కాయకు చెట్టు ఆధారం గాని కాయకు మరొక కాయ ఆధారమా? అన్యులను ఆశ్రయించి ఇంతవరకు ఏం సాధించావు? ఇక ముందు ఏమి సాధించబోతావు? నిలకడగా ఆలోచించు, నిలబెట్టిన వాన్ని ఆశ్రయించు. 134. బాల్యం పువ్వు లాంటిదైతే యవ్వనం కాయ లాంటిది. ఈ 2 దశల్లో జాగ్రత్త పడకుంటే ఫలరూపం నిష్ఫలమే. 135. సంస్కారం ఉంటే సంపదలు లేకపోయినా జీవితం సంతృప్తిగా సాగుతుంది. సంపదలుండి సంస్కారం శూన్యమైతే బ్రతుకు కాలిపోతుంది, మాడిపోతుంది, మసైపోతుంది. 136. పెట్టుకుంటే అన్ని సంబంధాలే, పట్టుకుంటే అందరూ బంధువులే, మేలుకుంటే కలలన్నీ కళ్ళలే. కదిలే కాలంలో కనుమరుగయ్యే బంధాలన్నిటినీ ప్రయత్నించి మర్చిపో. 137. ఉన్నదాన్ని ఎవరూ ఇవ్వలేరు, ఒకవేళ ఇస్తే ఉన్నది అనే జ్ఞానం ఇస్తారు, అదే మోక్షం. 138. హోరున గాలి వీచిన, జోరున వాన కురిసిన పర్వతం చలించదు. సమాజం మెచ్చుకున్నా నొచ్చుకున్నా వేదాంతి చలించడు. నిందాస్తుతులు అతడిని తాకలేవు. 139. గాలికి వీచేవి మాకులు, గోల చేసేవి కాకులు. మాకుల్లాగా ఊగిపోయేనవసరం లేదు, కాకుల్లాగా ఊరేగనవసరం లేదు. విమర్శలు ఎవరినీ విడిచిపెట్టవు, వాటిని పరామర్శిస్తూ పోతే నీవు ప్రగతిని సాధించలేవు. హంసలా జీవించడమే మన కర్తవ్యం, పరమహంసలా జీవించడమే మన ధర్మం. 140. ఏదో ఉండడం వల్ల దుఃఖం రాదు, ఏదో లేకపోవడం వల్ల దుఃఖం రాదు. ఉన్నవి లేనివి 2 దుఃఖ కారణాలు కావని తెలియకపోవడం వల్ల దుఃఖం పుట్టుకొస్తుంది. 141. విశ్వామిత్రుడు విశ్వానికి మిత్రుడు. ఆయన నిర్వహించిన యజ్ఞాలు లోక కళ్యాణాన్ని ఆవిష్కరించాయి. వాటిని పాడు చేయాలని రాక్షసులు చేయరాని పనులు చేశారు. విశ్వామిత్రునికి రాముని అండ ఉంది, రాక్షసులు నశించిపోయారు. 142. ఉన్నవాళ్ళు అనుభవిస్తారు, లేనివాళ్ళు అనుభవిస్తారు. గురువు ఉన్నవాళ్ళు అనుభవించే సుఖం, గురువు లేని వాళ్ళు అనుభవించేది దుఃఖం. 143. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిది జాలి బ్రతుకు.
గాలి బ్రతుకు. చెట్టుపై వాలిన పక్షి ఎంతసేపు ఉంటుంది? దేహంలో నడయాడే గాలి ఎంతకాలం ఉంటుంది? గాలి ఉన్నంత వరకే ఈ బ్రతుకు. అందుకే ఇది గాలి బ్రతుకు. ఈ సత్యం తెలిసి కూడా గాలి మేడలు కట్టుకునే బ్రతుకులు జాలి బ్రతుకులు కావా? 144. రాగమున్న చోటుకి పరుగులు తీస్తాం, ద్వేషమున్న చోటు నుండి దౌడు తీస్తాం. రాగద్వేషాలను విడిచిపెడితే పరుగు తీయనవసరం లేదు. ఎక్కడ కాలు పెట్టినా కాలు క్రింద పరుపులే ఉంటాయి. ప్రపంచం నేడున్న దానికన్నా 4 రెట్లు విశాలమవుతుంది. 145. జీవితంలో అపజయాలు అవరోధాలు కావు. అపజయాలను అంగీకరించలేని మానసిక దుస్థితియే బ్రతుకుబాటలో గొప్ప అవరోధంగా నిలుస్తుంది. 146. మన ఆలోచనలు ధర్మబద్ధంగా ఉండాలి. తినినా వినినా అనినా కనినా కన్ను మూసినా కర్మ చేసినా అన్నీ మితంగా హితంగా ఉండాలి. అప్పుడే మనుగడలో కాంతి, మనసుకు శాంతి. 147. చల్లని వాడివి కా, బురద చల్లని వాడివి కా, చల్లని వాడివి కా, ప్రేమ సుధలు చల్లడి వాడివి కా. పిండిలో పంచదార లోపించినా పర్వాలేదు, నీ పలుకులో తీయదనం లోపించకూడదు. 148. తప్పు చేస్తే ఒప్పేసుకో, అంతటితో బాధ తప్పిపోతుంది. ఒప్పు చేస్తే కప్పేసుకో, అంతటితో ఐసూయ అంతరిస్తుంది. 149. మాట పడకూడదు, మాట నిలబడాలి. చల్లగా పిలువు, మెల్లగా పలుకు. నమ్మకం సొమ్ము కాని, అనుమానం అంతరించని. 150. రాలినా పొగడలు పరిమళిస్తాయి, కాలినా కాగడాలు కాంతినిస్తాయి. బాధలు బరువులు ఉంటే ఉండని, బోధలో హృదయాన్ని నిండుగా పండని. 151. రేకులెన్నున్నా పువ్వు అద్వైతమే, కారణమేదైనా నవ్వు అద్వైతమే. నేనని భ్రమించినా నీవు అద్వైతమే, నువ్వని పలికినా నేను అద్వైతమే. 152. ఆయుర్దాయానికి వ్యయమే కానీ ఆదాయం తెలియదు. నదిలో ముందుకు పోయిన నీరు వెనక్కి మరలి రాదు. నదిలో ముందుకు పోయిన నీరు వెనుకకు మరలి రాదు. గతించిన ఆయుష్ వెనుతిరిగి రాదు. 153. గుడ్లగూబలు పగలు చూడలేవు, కాకులు రాత్రులు చూడలేవు. నీచుల దుష్ట కార్యాలకు కాలంతో పనిలేదు. 154. పూచిన మల్లెలపై వీచే గాలులు సౌరభాన్ని దాచుకుంటాయి. ఎందుకో తెలుసా? నీకు దానం చేసేందుకు. మనస్సులో భావమల్లెలు విరబూయాలి. ప్రేమగాలులు జ్ఞాన సౌరభాన్ని వెదజల్లాలి. 155. తండ్రి మనసు తల్లికి రాదు, తల్లి హృదయం తండ్రికి ఉండదు. కానీ ఈ రెండు ఆచార్యునికి ఉంటాయి. అందుకే ఆచార్య దేవోభవ, గురువు నీకు దేవుడు అగుగాక అని వేదమాత ఆశీర్వదించింది. 156. అడిగేవాడు ఎవరికైనా అలుసే, అర్థించేవాణ్ణి వ్యర్థంగా చూస్తుంది లోకం. 3 అడుగులు దానం అడగటానికి వెళ్తే ముల్లోకాలకు అధిపతి పొట్టివాడు కావలసి వచ్చింది. 157. పైన క్రింద పరమాత్మే ఉన్నాడు. అందుకనే మనకన్నా పైవారితో సహవాసం కలిగి ఉండాలి. మనకన్నా క్రింది వారిపై సానుభూతి కలిగి ప్రేమను పంచాలి. ఈ సుగుణము పైకి లేచిన తలను దించుతుంది, వంచిన తలను లేపుతుంది. 158. మూర్ఖత్వము జ్ఞానాన్ని స్వీకరించదు, దోషాలను చూపెడితే దూషిస్తుంది. ముఖాన ఉండే వికారాన్ని చూపిందని అద్దాన్ని పగలగొట్టే సామర్థ్యము మూర్ఖత్వానికే ఉంటుంది. 159. తప్పు చేయడం పెద్ద తప్పు కాదు, చేసిన తప్పును సరిదిద్దుకోలేకపోవడం ఘోరమైన తప్పు. ఉప్పు చేయకపోవడం తప్పు, అలా చేయలేకపోగా మరో విధంగా కప్పిపుచ్చాలని యత్నించటం ఏనాడైనా ముప్పే. 160. యాచించటం జీవితంలో ప్రథమ కర్తవ్యం కాకూడదు. ఒకవేళ యాచించవలసి వస్తే అధముణ్ణి యాచించకూడదు. అధముడు అడిగినా ఇవ్వడు, ఇచ్చినా తిరిగి వచ్చే వరకు నిద్రపోనివ్వడు. ఈలోగా నిందలు వేస్తాడు, నిజాలు దాచేస్తాడు, భుజాలపై ఎక్కి స్వారీ చేస్తాడు. బాధించటంలో ఈ లోకాన అధముడే ప్రథముడు. 161. సకాలం నందు నాటిన బీజమే మొలకెత్తుతుంది. సమయాలు నియమాలు ఎరిగి సంభాషించినప్పుడే వాక్కు అమృతతుల్యంగా ఉంటుంది. 162. అగ్ని పెద్దలకు ఉపకరిస్తుంది, శిశువులకు బాధ కలిగిస్తుంది. లక్ష్మి ధర్మాత్ముల వద్ద ఉంటుంది, అలాగే దురాత్ముల వద్ద కూడా ఉంటుంది. ధర్మాత్ములకు మల్లెల పందిరి అయి ఉంటుంది, అధర్మపరులకు నల్లుల మంచమై ఉంటుంది. అధర్మపరులను ధనం ఆశ్రయించేది
వారిని సుఖపెట్టేందుకు కాదు, పరుగులెత్తించి దుఃఖపెట్టేందుకు. 163. పరమాత్మ అడిగాడని మనం నైవేద్యం పెడుతున్నామా? అదంతా మన కొరకే మనం చేసుకుంటున్నాం. ఇతరులకు మనం చేసే సహాయం కూడా అలాంటిదే. 164. అందరూ తోడుగా ఉన్నట్లే ఉంటారు, కానీ జీవుడెప్పుడూ ఒంటరివాడే. ఒక్కడే వచ్చి ఒక్కడుగా వెళ్ళేవాడే. చెట్టు మీద పక్షులకు పరస్పరం ఏర్పడే సంబంధాలు సూర్యోదయంతో తీరిపోతాయి. ఈ ప్రపంచంలో జీవులకు ఏర్పడే అనుబంధాలు మృత్యువుతో తీరిపోతాయి. 165. ఈ ప్రపంచంలో జరిగింది, జరుగుతున్నది, జరగబోన్నది ఏదైనాను అదంతయు పరమాత్మ ఆజ్ఞకు లోపడియే ఉంది. దేహములన్నీ తోలుబొమ్మలే, మనస్సులన్నీ కీలుబొమ్మలే. పరమాత్మ ఎటు కదిపితే అటు కదులుతాయి. 166. ఎండొచ్చినా వానొచ్చినా గొడుగుపైకే పోతుంది. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా సాధకుడు ప్రగతి వైపే పయనించాలి. ఊర్ధ్వగతియే ఉత్కృష్టం. 167. తుమ్మెద ఎటు తిరిగినా ఎక్కడ తిరిగినా పువ్వుపై వాలినప్పుడే నవ్వుతుంది. తనకు ఆకలి తీరేది, ఆనందం కలిగేది పువ్వు ఒడిలోనే, ఆ గుడిలోనే. భక్తులైన భ్రమరాలకు పరమాత్మ చరణారవిందము ఆధార స్థానమే కాదు, ఆనంద నిలయం కూడా. 168. గురువుని వ్యక్తిగా చూచేవారు ఎన్నడూ శిష్యులు కాలేరు. గురువు వ్యక్తి కాదు, శక్తి, జీవన శక్తి, జీవికి శక్తి. 169. విలువైన కారును నీవు కొనవచ్చు, కానీ ఆ కారును నడిపే డ్రైవర్ మీద ఆధారపడి ఉన్నావు. ఇల్లు కట్టేవారి మీద, ఇంటిని కడిగేవారి మీద బ్రతికినప్పుడు ఆధారపడాలి. గుంట త్రవ్వేవాడి మీద, మట్టి నింపేవాడి మీద చచ్చినప్పుడు ఆధారపడాలి. ఈ ప్రపంచంలో పరమాత్మను విస్మరించి పరులపై ఉండేవారందరూ దీనులే. 170. పెరిగేది విరగకపోదు, వికసించింది వాడక మానదు. భవంతులు కూలిపోతాయి, దేహాలు రాలిపోతాయి, జరిగేవి జరగక మానవు. జారిపోయే వాటిని పట్టుకునే ప్రయత్నం కన్నా దారిన పడి దరిచేరడమే ఉత్తమం. 171. ఆడు కానీ అలసిపోకు, క్రీడించు కానీ చిక్కిపోకు, గెలువు కానీ అది నీ శక్తి అని గర్వించకు, ఓడిపో కానీ అది ప్రసాదమని భావించు. ఆటను కూర్చిన మాటను విన్నావా? బాటను సరిదిద్దుకో, బాటను దిద్దుకో, బ్రతుకు బాటను పాడుకో. 172. బావుల్లో నీళ్లుంటాయి, మనుషులలో మనస్సులుంటాయి. అన్ని బావులలో నీరు ఒకే రుచిని అందించవు. అందరి మనసులు ఒకే సత్యమును ప్రవచించవు. నేలను బట్టే నీటి రుచి, గుణభేదాల వల్లనే మనోభేదాలు. 173. పారే నీరు మలిన మెరుగదు, తిరిగే రాతికి పాచి పట్టదు. భక్తి ఓటమి నెరుగదు, భక్తుడు పతన మెరుగడు. నమ్మిన వారు చెడలేదు, నమ్మని వారు బాగుపడలేదు. 174. మనం బాటసారులం. జీవన రాగం నాలపిస్తూ గమ్యాన్ని చేరినప్పుడే బ్రతుకు ధన్యమవుతుంది. బాటను వీక్షిస్తూ ముందుకు నడవాలి, పాటను వినిపిస్తూ మున్ముందుకు సాగిపోవాలి. ఒంటరితనము బాధించదు, తుంటరితనము సుఖపెట్టదు. నీ జీవన శిల్పానికి నీవే శిల్పివి. బాధలు, బరువులు, మెరుగులు దిద్దుతాయి. 175. మనసును తగిలించుకొని మానవుడవు అయ్యావు, మనసును తొలగించుకొని మాధవుడవు అవుతావు. 176. తేరును చూసి తీరును మార్చుకో, తేరులా మెల్లగా ముందుకు కదులుతూ ఉండు. కానీ మాధవుణ్ణి మోస్తున్నాను అనే భావనను దూరం కానీయకు. ఇది ఏ తీరు, పనితీరు. యోగ కర్మసు కౌశలం. 177. సత్పురుషులు చరించినదే సన్మార్గము. ముందు నడిచి వెళ్ళిన ముక్త పురుషుల పాదముద్రలను దర్శిస్తూ సాగిపో. నీ బాటను ఇతరులకు ఆదర్శంగా నిలుపుతూ ముందుకు సాగిపో. 178. పగిలేది కుండ, వాడేది దండ. కుండను పగలకుండా ఆపగలమా? దండను వాడకుండా నిలపగలమా? చెండులా దొర్లిపోకు, కొండలా నిలిచి చూడు. మట్టి కుండపై మోహమెందుకు, మలిన దేహంపై మమతలెందుకు? 179. నావ తీరాన్ని చేరిందా? ఇక నావ మనది కాదు, నీరు మనకు లేదు. మనసు భగవంతునితో కలిసిందా? ఇక దేహం మనది కాదు, జగత్తు మనకు లేదు. 180. నీటికి దూరమై చేప బ్రతకలేదు. చేప ఊరేగేది ఉదకాన్ని ఉద్ధరించేందుకు కాదు, ఉదకానికి దూరమైతే తనకే ఉనికి మిగలదు. మనము అంతే, పరమాత్మను ఆశ్రయించుకొని ఊరేగుతున్నాం. ఊడిపోతే క్షణంలో అంతా వాడిపోతుంది. 181. బ్రతకంతా ఎదురుగితే కావచ్చు, జీవితమంతా ఎదబాధే ఉండొచ్చు. బాధలు పడినా, వ్యధలు మిగిలినా మంచికి ఎప్పుడూ మంచి రోజులే.
సాధకులు భక్తులు ఆత్మబంధువులకు తెలియజేయనదేమనగా మేము చేస్తున్న భక్తి ప్రచారంలో మీరు కూడా ఈ వీడియో లింక్స్ను సోషల్ మీడియాలలో మరియు వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయడం ద్వారా పాల్గొనవచ్చును. భగవంతుని కృపావర్షం మనందరిపైన కురుస్తుంది. తెలుగు డివోషనల్ స్వరాంజలి టీమ్.